జై శ్రీమన్నారాయణ. ఇవాళ 11వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. కత్తుక్కరవై కనంగల్ పలకరందు செத்தார் திரளஜெற் சென்று செருச்செய்யும் குத்தமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதாராய் சுத்தத்து தொஜியமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகந்து முகில் வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாదే செல்வப் பெண்டாட்டி నీ ఎత్తుక్కురంగుం పొరులేలో రెంబావాయ్. ఇవాళ గోదాదేవి 6వ గోపికను నిద్రలేపుతుందండి. ఇవాళ నిద్రలేపేటువంటి గోపికంట ఐశ్వర్యంలోనూ ఆ సౌందర్యంలోనూ ఆ స్వామికి తగినటువంటి గోపికంటండి, సమానమైనటువంటి గోపికంట ఆ స్వామికి. అలాగే ఈ 11, 12 పాసురాల్లో ఆ గోపిక యొక్క వంశ విశిష్టత కూడా చెప్తుందండి గోదాదేవి. ఇవాళ నిద్రలేపేటువంటి గోపిక యొక్క సోదరుడు కర్మయోగం చేసేటువంటి వాడంటండి. కర్మయోగం అంటే ఇప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాము, కానీ మన కర్మయోగాన్ని మనం వదలకూడదంటండి. కర్మ అంటే మనం రోజు చేసేటువంటి పనులు. నేను దేవుణ్ణే పూజిస్తాను, ఇంకా నా బాధ్యతలు నేనేమి పాటించను అని చెప్పినా కూడా స్వామికి ఇష్టం ఉండదంటండి. మనం చేసేటువంటి పనిలో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చేసుకుంటే ఇంకా ఆ దేవుడికి ఇష్టం అంటండి. లేదు నేను మొత్తం కర్మయోగాన్ని పాటించను, ఆ దేవుణ్ణే ఆశ్రయిస్తాను అంటే ఎలా ఆశ్రయించాలో నెక్స్ట్ పాసురంలో చెప్తుందండి మన గోదాదేవి. ఇప్పుడు ఈ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాము. ఈమె యొక్క సోదరుడు కంటండి ఎంత పశు సంపద ఉందంటే, ఆవులు మేయటానికి గుంపులుగా వెళ్ళినా సరే వాటిని మనం లెక్క వేయలేమంటండి. అంత పశు సంపద ఉందంట ఆ సోదరుడికి, వాళ్ళు నిద్ర లేపేటువంటి గోపిక యొక్క సోదరుడికి. అంత పశు సంపద, అన్ని ఆవులు ఉన్నాయంట. అన్ని ఆవుల యొక్క పాలను పిండేటువంటి బలం కలిగి ఉంది. మీ బలాన్ని శత్రువుల మీద చూపించండి అమ్మా, అంతేకాని నీ నిద్రలో కాదు, లెగిసి రావమ్మా, అంత నిద్ర ఏంటి నీకు, నీ యొక్క బలము నిద్ర మీద చూపించబాకమ్మా అని చెప్తుంది గోదాదేవి. ఇంకా ఏమని చెప్తుంది అంటే, దోషము ఒక్కటి కూడా లేనటువంటి దానివమ్మ, ఈ గోకులంలో అవతరించినటువంటి ఓ బంగారపు తీగ వంటి దానివమ్మ నువ్వు. ఆమె యొక్క సౌందర్యాన్ని బంగారపు తీగతో పోలుస్తుందండి గోదాదేవి. ఒక్క దోషము కూడా లేదమ్మా నీకు. ఇంకా ఈమె సౌందర్యాన్ని ఎలా పోలుస్తుందంటే, పుట్టలో ఉన్న పాము పడగ విప్పితే ఎంత అందంగా ఉంటుందో, అడవిలో ఉన్న నెమలి నాట్యం చేస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందం అంటండి ఆమెది. బాహ్య సౌందర్యం ఉండదంట ఈ గోపికకి, అంత సౌందర్యం కూడా ఉందంట ఈ గోపికకి. పుట్టలో ఉన్న పాము అని ఎందుకు ఇక్కడ సంబోధించిందంటే, బయట ఉన్న పాముకి మనం ఎక్కడ కొడతామో ఎవరేం చేస్తారా అని భయం ఉంటుందంటండి. కానీ పుట్టలో ఉన్న పాముకి భయం ఉండదంటండి. చక్కగా తన శరీరాన్ని చక్కగా పడగ విప్పిద్దంటండి. అంత బాగుంటుందంటండి. ఆ పడగ కూడా చాలా అందంగా ఉంటుందంట, పుట్టలో ఉన్న పాము పడగ విప్పితే. ఆ అందంతో పోలుస్తున్నారు ఈ గోపిక యొక్క అందాన్ని. ఇంకా ఈమె నడకని అడవిలో ఉన్న నెమలి నాట్యం చేస్తే ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుందంటండి ఈమె నడక. ఈ గోపిక యొక్క నడక అంత అందంగా ఉంటుందంట, దాంతో పోలుస్తున్నారు. లెగిసి రావమ్మా, చుట్టాలందరూ వచ్చాము, నీ ముందే ఉన్నాం అందరం వచ్చి, లెగిసి రావమ్మా అంటుందంట గోదాదేవి. ఇంకా రాకపోయేసరికి ఆ మేఘవర్ణములో ఉన్నటువంటి ఆ స్వామిని కీర్తిద్దాము, లెగిసిరా. వినపడట్లేదా? వినపడట్లేదా కాదండి, ఉలకవా పలకవా, లెగిసి రా. ఏంటి బాగా కైంకర్యం చేసేటువంటి గోపికవి నువ్వు, లెగిసి రావమ్మా, వచ్చి మా గోష్ఠిలోకి చేరమ్మా. కైంకర్యం అంటే అండి ఇక్కడ హెల్పింగ్ నేచరు. మన అర్థమయ్యేటి చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఉన్న దాంట్లో మనం ఎంతైతే ఇవ్వగలమో ఆ స్వామికి హెల్ప్ చేయగలమో, స్వామికే కాదండి మామూలుగా ఇప్పుడు ఏదన్నా గుడి కట్టేటప్పుడు మనం చందాలు ఇస్తాం కదా, చందాల రూపంలో అనమాట అది కైంకర్యం అంటే. మనకున్న దాంట్లో మనం ఇవ్వాలంటండి. మనకి తాహతకు మించి ఇవ్వక్కర్లేదు, మన తాహతకు తగ్గి కూడా ఇవ్వకూడదంటండి. మనం ఎంతైతే ఇవ్వగలమో అంత ఇవ్వాలంట. బాగా కైంకర్యం చేసేటువంటి ఓ గోపిక, ఇంత నిద్ర ఏంటమ్మా నీకు, లెగిసి రావమ్మా, వచ్చి మా గోష్ఠిలోకి చేరమ్మా. నిన్ను చూసైనా ఆ స్వామి మమ్మల్ని కటాక్షిస్తాడేమో, లెగిసి రావమ్మా, నిన్ను ముందుంచుకొని ఆ స్వామిని ఆశ్రయిస్తాం మేము అంటదంటండి. ఈ గోపిక కూడా లేచి వచ్చి గోష్ఠిలోకి చేరుతుంది. ఇవాళ ఆల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్లు, పోదత్త ఆల్వార్లు, దివ్యదేశం రాజ్ మన్నార్ కోవిల. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.